నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో అక్టోబర్ నెల మనందరికీ ఎలా ఉండబోతుంది. నేను అక్టోబర్ వేట మొదలైంది అన్న ద మంత్ టు హంట్. మనం వెంటాడి మనకు కావాల్సిన దాన్ని మనం దక్కించుకునే నెల అక్టోబర్ నెల. అంటే మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఈ కలర్ఫుల్ మంత్ అంటే ఇట్స్ ఎ వైబ్రెంట్ మంత్. మన లైఫ్లో ఎన్ని రంగులు ఉండాలనుకుంటున్నామో, ఎంత వైబ్రెంట్గా ఉండాలనుకుంటున్నామో అన్నిటినీ మనం సాధించుకోవడానికి కానీ, పొందడానికి కానీ, లేకపోతే వాటిని పరిపూర్ణంగా ఆస్వాదించడానికి కానీ మనకి అక్టోబర్ ఇస్ ద బెస్ట్ మంత్, ద బెస్ట్ టైం టు యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ద వైబ్రెన్స్. మన లైఫ్లో ఆ వైబ్రెంట్ బ్రైట్ కలర్స్ మనం ఎన్ని విధాలుగా లైఫ్లో మనం లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఆస్వాదించాలనుకుంటున్నామో మనకి అలాంటి ఆపర్చునిటీ మనకి అక్టోబర్ నెల ఇస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఒక వేటగత్త అంటారా, హంటర్గా మారి వీ హ్యావ్ టు హంట్ అవర్ డ్రీమ్స్ అండ్ వీ హ్యావ్ టు సీ టు ఇట్ దట్ అవన్నీ రియాలిటీలోకి రావడానికి మనం ఈ నెలని మంచిగా ఉపయోగించుకోవాలి. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, లేకపోతే నెంబర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, లేకపోతే ఇక్కడ నేను లెటర్స్ ఇచ్చినాను. పాయిల్ నెంబర్ 1లో ACEGIKMOQSUWY ఉన్నాయి. పాయిల్ నెంబర్ 2లో BDFHJLNPRTVXZ. సో ఇవి ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి. మీకు మీ ఇంట్యూషన్ ఏ విధంగా అయితే గైడ్ చేస్తుందో ఆ విధంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 పాయిల్స్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్ చూసి మీకు ఎక్కడికైతే మీ లైఫ్లో జరుగుతున్న ఇన్స్టెన్సెస్ చాలా దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయో ఆ పాయిల్ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో ఎప్పుడు కనిపించినా కానీ యూ విల్ హ్యావ్ సంథింగ్ ఆర్ ది అదర్ టు టేక్ ఫ్రమ్ దిస్ రీడింగ్. సో ఆ విధంగా ఇది మీకు హెల్ప్ చేస్తుంది. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని అండ్ ఈ లెటర్స్ని నెంబర్ 1ని సెలెక్ట్ చేసుకున్నారో మనం అస్సలు ఆలస్యం చేయకుండా చూసేద్దాం అక్టోబర్ నెల మీకు ఏం తీసుకొని వస్తుంది, ఎలాంటి హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది, మీరు ఎలా ఈ నెలని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు, సో ఎలాంటి ఫలితం మనకు వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనం గైడెన్స్తోనే తీసుకుందాం. అండ్ ఇవి ఏంజల్ కార్డ్స్. సో ఏంజల్స్ నుంచి మనకు వస్తున్న మెసేజెస్ ఏంటో చూద్దాం. పాయిల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. హ్యావ్ కాన్ఫిడెన్స్. ఏంటి మీరు నమ్మకాన్ని వదిలేస్తున్నారా? నమ్మకాన్ని అస్సలు వదలకూడదు. కార్డ్ నెంబర్ 25, యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. మీ బలం ఏంటి అంటే మీ శక్తి, మీ 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 స్ట్రెంగ్త్, మీ బ్యాలెన్స్, మీ ప్రిపేర్డ్నెస్, మీ ట్రాంక్విలిటీ అంటే కామ్గా పీస్ఫుల్గా ఉండే మీ లోపల ఆ నేచర్ ఏదైతే ఉందో ఇవన్నీ మీ బలం అంట. మీరు అస్సలు డౌట్ పడకండి, నేను చేయలేనేమో, నేను పొందలేనేమో, ఇలాంటి డౌట్స్ అన్నీ పడకండి. ప్యాసివ్ ఎనర్జీస్లోకి వెళ్ళకండి, ఇప్పుడు యాక్టివ్ ఎనర్జీస్లోకి రావాలి. అక్టోబర్ నెలలో కొంచెం చలి ఉంటుంది, అయినా కానీ మనం సంసిద్ధమై ఉండాలి. సంసిద్ధంగా ఎలా అయి ఉంటామంటే స్వెటర్లు తీసుకొని మనకు ఉన్నాయి కదా, చాయిసెస్ ఉన్నాయి కదా, ఏదో ఒక విధంగా మనమైతే వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. సో ఎలాంటి ఆటపోట్లు ఎదురవుతున్నా కానీ నేను ఎదుర్కోగలుగుతానన్న ధైర్యం మీలో ఉన్నప్పుడు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, మీ లోపల ఆ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మీరు దేనికి భయపడాలి, మీరు దేని గురించి ఆలోచించాలి? ఇక్కడ అన్నీ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఇది హెల్త్ సింబల్ తీసుకోవచ్చు, ఎందుకంటే దిస్ ఈజ్ ది సింబల్ ఫర్ డాక్టర్స్కి. ఇది సింబల్ ఇక్కడ 7 గంటలు ఇండికేట్ చేస్తుంది, టైంలో 7 చూపిస్తుంది. ఇక్కడ డవ్ అంటే ఇది పిజియన్ వచ్చి మనకి పీస్ని ఇండికేట్ చేస్తుంది, అండ్ హార్ట్ ప్రేమని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంజల్ వింగ్ ఉంది, ఇక్కడ మనకి డబ్బులు ఉన్నాయి, ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అవుతుంది. సో చదువుకున్న పిల్లలకి మీకు ఎగ్జామ్స్లో కావచ్చు, లేకపోతే మీరు చదువు విషయంలో మీకు మంచి రికగ్నైజేషన్ వస్తుంది, సంపద క్రియేట్ అవుతుంది, ఏంజల్ ప్రొటెక్షన్ ఇండికేట్ చేస్తుంది, రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతున్నాయి,
మన లైఫ్లోకి పీస్ వస్తుంది అండ్ టైంని రైట్ వేలో మనం యూటిలైజ్ చేసుకొని మన హెల్త్ని మనం ఇంకా బెటర్ చేసుకోవడానికి మనకి అక్టోబర్ చూసారా ఫస్ట్ కార్డ్లోనే మీకు అన్నీ చెప్పేసింది దట్ నేను అన్నీ ఇచ్చేస్తున్నా, మీరు ఇంకా నా నెలని నన్ను ఎంత మంచిగా ఉపయోగించుకుంటారో ఇంకా మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ మీ చేతులపైనే ఆ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీకు ఆ మార్గం చూడండి, అంత ఈజీగా లేదు. ఒక సన్న థ్రెడ్ పైన నడుస్తుంది పాప, కానీ ఎంత కాన్ఫిడెంట్గా నడుస్తుంది. ముఖం పైన చూడండి ఆ చిరునవ్వుని అసలు చెరగనివ్వట్లేదు. సో ఆ విధంగా మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. అక్టోబర్ 25th ఏమన్నా మీకు కొంచెం మేబీ ఆ అక్టోబర్ 25th డేట్ అనేది మీకు ఏదైనా మంచి చేస్తుందేమో, తీసుకొని వస్తుందేమో, ఆ విధంగా కూడా చూడొచ్చు అనమాట మనము. అండ్ మీ బర్త్ డేట్ కూడా 25th అయిన ఉండొచ్చు, ఏజ్ 25 అయిన ఉండొచ్చు. సీ ద హ్యూమర్ నెంబర్ 33, మాస్టర్ నెంబర్ 33. సో మాస్టర్ మైండ్స్ ఉన్నారు ఇక్కడ. సో సీ ద హ్యూమర్, సంతోషాన్ని అంటే చూడండి దేంట్లో అయినా కానీ దేనికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా కానీ మనకి ఇంకొక ఛాన్స్ వస్తుంది, మనం తప్పు చేసినా కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి. తప్పు మీద తప్పు చేసుకొని పోవడం తప్పు, కానీ తెలుసో తెలియక ఒక తప్పు జరిగిపోయినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనుకోవడం తప్పు కాదు. ఆ విధంగా మన జ్ఞానాన్ని పెంచుకొని ప్లేఫుల్ నేచర్, ఎప్పుడైతే మనం జాయ్ఫుల్గా హ్యాపీగా ఉంటామో అప్పుడు మనం హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాము. అంటే లైఫ్లో మనం ఇంకేదైనా కానీ క్రియేట్ చేసుకోగలుగుతాం. మనకి ఎంత కష్టం వచ్చినా, మనకి ఎంత బాధ వచ్చినా కానీ మనం నవ్వగలుగుతున్నాము అంటే మనకి మించిన శక్తివంతులు ఇంకా ఎవరు ఉండరు అన్నమాట. సో అందుకని సీ ద హ్యూమర్, ఎలాంటి సిచ్యువేషన్లోంచైనా కానీ నువ్వు నవ్వడానికి నీకు ఏదో ఒక రీజన్ కనిపిస్తుంది. నువ్వు హ్యాపీగా నవ్వుకుంటూ ఉండు, గిల్టీగా, గ్రంపీగా, పిచ్చి పిచ్చిగా అలా అంటూ ఉండకండి. సీరియస్గా నా పర్స్పెక్టివ్ ఇదే, నేను ఇదే అనుకుంటున్నాను, ఇలానే ఉండాలి, అట్లా మొండిగా అలా అంతా ఉండకండి. నెగిటివ్ థింకింగ్ అనేది వద్దు. మన పర్స్పెక్టివ్ వచ్చి మనం పాజిటివ్గా ఉంచుకుందాం, మన జ్ఞానాన్ని ఇంకొంచెం పెంచుకుందాం, ప్లేఫుల్ ఎనర్జీస్లో ఉందాం. అప్పుడు మనకి ప్లేఫుల్ అవుట్కమ్ వస్తుంది, అప్పుడు మనకి హ్యాపీ అవుట్కమ్ అని వస్తుంది అనమాట. ఇది కార్డ్ నెంబర్ 33. సో ఏజ్ 33 అయిన ఉండొచ్చు. 33 తర్వాత 43 వచ్చింది. 10 years జంప్ కొట్టినాం మనం. సో అంటే 10 times డబుల్ అవుతుంది. యు ఆర్ రెడీ అంట. సో 10 times ఎనర్జీ పెరుగుతుంది. సో ఆ మొమెంటం వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకా మనం మొదలు పెట్టాలి, ఇంకా యాక్షన్ ఎనర్జీస్లోకి వచ్చినామన్నమాట. మనకు ఆ ఎంకరేజ్మెంట్ వస్తుంది. మనం వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. మనం ఎగ్జామ్స్కి బాగా చదివేసినాము, మనకి మొత్తం సిలబస్ పైన మంచి కమాండ్ ఉంది. ఇంకా మనకి ఏ టైంలో ఎగ్జామ్ పెట్టినా కానీ వీఆర్ వెల్ ప్రిపేర్డ్ కాబట్టి మనం ఎగ్జామ్స్ రాసేసి డిస్టింక్షన్లో పాస్ అయిపోవచ్చు. ఇప్పుడు అలానే ఉందన్నమాట. సో ఎనీ వ్యాలిడేషన్ ఇట్ ఈస్, ఏ విధంగా అయినా కానీ మనం వీఆర్ ప్రిపేర్డ్ అండ్ వీఆర్ అప్ ఫర్ ఇట్. ఇక్కడ చూడండి ఏంజిల్ ఫెదర్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. సో ఏంజిల్స్ ఆర్ ప్రొటెక్టింగ్ యూ, ఏంజిల్స్ ఆర్ ఎంకరేజింగ్ యూ, ఏంజిల్స్ ఆర్ టెల్లింగ్ యూ దట్ ఇప్పుడు మొమెంటం వచ్చింది, ఇప్పుడు ఇంకా ఆ స్టాగ్నేషన్ ఫేజ్, ఆ ఇన్సెక్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోయినాయి. మీకు వీఆర్ అన్సపోర్టెడ్, వీఆర్ అన్ప్లాన్డ్ అట్లాంటివి ఏం లేదు. యూ హ్యావ్ ప్లాన్డ్ ఇనఫ్, నవ్ ఎగ్జిక్యూట్ యువర్ ప్లాన్స్. అన్సపోర్టెడ్ అనుకుంటున్నారా? నో వీఆర్ సపోర్టింగ్ యూ. అందుకనే ఇక్కడ ఏంజిల్ ఫెదర్ కనిపించింది మనకి. వీఆర్ సపోర్టింగ్ యూ. సో జంప్ అండ్ డిగిన్, ఇంకా తవ్వడం మొదలు పెట్టండి, ఇంకా యాక్షన్ ఎనర్జీస్లోకి రండి, ఇంకా మీరు చేయాలనుకునేది మీరు చేయడం మొదలు పెట్టండి అని చెప్తున్నారు. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో లా ఆఫ్ అట్రాక్షన్, బ్యూటిఫుల్. మనకి పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవడం. నేను ఇంతవరకు యాక్షన్ ఎనర్జీ అన్నాం కదా, ఇక్కడ యాక్షన్ వచ్చింది. సో మన థాట్ ప్రాసెస్ ఎట్లుంది, మనం ఎలా ఫీల్ అవుతున్నాం, సో మనం దీన్ని గమనించుకుంటూ ఉండాలన్నమాట. సో మై ఏంజల్స్ ఆర్ విత్ మీ, లైఫ్ లవ్స్ మీ, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ ప్రాస్పరస్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అవుట్. అండ్ ఇవన్నీ మన పాజిటివ్ అఫర్మేషన్స్ అనమాట. సో ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ చదువుకోండి. నెంబర్ 26, October 26th మంచి డేట్. మీకు మీ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఏమన్నా మేనిఫెస్ట్ చేస్తే అంటే ఆ రోజుకి మీకు రిజల్ట్స్ కనిపించవచ్చు. లేదు మీ ఏజ్ 26 అయిన ఉండొచ్చు, లేదు మీ బర్త్ నెంబర్ 26 అయిన ఉండొచ్చు. సో మై ఏంజల్స్ ఆర్ విత్ మీ, లైఫ్ లవ్స్ మీ, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ ప్రాస్పరస్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అవుట్. సో ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ మనం చదువుకోవాలి.
అండ్ మనం చెప్పుకోవాలి, మనకి మనం ఆ బూస్ట్ పోసుకోవాలి. డిప్రెషన్ అనే మాట మన దారి చేరకూడదు, అబ్సెషన్ అనేది ఉండకూడదు, అబ్సెషన్ ఎనర్జీస్ అస్సలు ఉండకూడదు. మనం ఎప్పుడైతే మేనిఫెస్టేషన్స్ చేస్తుంటామో మనం కంప్లీట్గా మనం కాన్ఫిడెన్స్ ఉండాలి దట్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. మనం ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. అబ్సెషన్ ఎనర్జీస్ ఉండకూడదు, ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనుకుంటూ ఉండకూడదు. సో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఏదైతే కావాలో నేను అది చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ డెఫినెట్లీ గెట్ ఇట్ హ్యాపెన్ అనే కాన్ఫిడెన్స్ అయితే మనకి ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం కొన్ని టారో తీసుకుందాం. అసలు మనకి ఇలాంటి గైడెన్స్ ఎందుకు వచ్చింది అనేది మనం టారోతో చూద్దాం. సో టారో ద్వారా మనకి ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారేమో చూద్దాం. నేను కొనుక్కున్న ఫస్ట్ డెక్ ఆఫ్ టారో కార్డ్స్. I have memories with these cards. So pile number 1 వాళ్ళకి, okay, I will take you, don't worry. Oh wow, Ace of Pentacles. డబ్బులు వస్తున్నాయో అక్టోబర్ నెలలో. మూన్, వరల్డ్, వావ్, 2 మేజర్ ఆర్కానా పక్కన పక్కన వచ్చినాయి. ఏస్ ఆఫ్ వాన్స్, అరే వాట్ ఈస్ హ్యాప్నింగ్, 2 ఏసులు. టాప్ ఆఫ్ ద డెక్లో లవర్స్ కార్డ్. నాకు ఇక్కడ ఒక స్టేట్మెంట్ వస్తుంది. అంటే మనం ఫ్రెండ్స్తో అంటాం కదా, వాటరే మామ అన్నీ ఉన్నాయి కదా, దేనికి అట్లా కూర్చొని ఉన్నావు, దేనికి బాధపడుతున్నావు అని. అట్లా మాత్రం వాటరే మామ అన్నీ వస్తున్నాయి కదా, దేనికోసం బాధపడుతున్నారు, డిప్రెషన్ అని దేని గురించి అనుకుంటున్నారు. ఫస్ట్ దాన్ని ఇలా ఇలా అనేసుకొని షేకప్ వేకప్ అనుకొని ఇంకా స్టార్ట్ చేయండి. మనకు కూడా మంచి రోజులు వచ్చినాయి, మనం వేటాడే టైం వచ్చింది. సో వేట మొదలు పెడదామా? ఎలా మొదలు పెట్టాలి అంటే ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఫినాన్షియల్గా ఎనీ బ్లాకేజెస్ ఇఫ్ యూ హ్యాడ్, సో ఫినాన్షియల్గా ఏమైనా బ్లాకేజెస్ ఉంటే, డబ్బుల పరంగా ఏమైనా బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అవుతున్నాయి, ఆ బ్లాకేజెస్ అన్నీ విడిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు డబ్బులు మీ దగ్గరికి వస్తుంది, డబ్బుల విషయంలో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, కెరియర్ విషయంలో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇంతకుముందు మీకు ఆ సపోర్ట్ లేదు అనుకుంటే ఇప్పుడు మీకు ఆ సపోర్ట్ వస్తుంది. సపోర్ట్తో పాటు సంపద కూడా వస్తుంది. దాంతోపాటు ఇల్యూజన్స్, ఇంతకుముందు భ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ టప్ 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 అనే భ్రమలన్నీ వీడిపోతున్నాయి. ఇప్పుడు మంచిగా ఇంట్యూషన్ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. ఓకే ఇట్లా కదా, ఇది కదా మనం చేయాలి. ఇంతకుముందు మనకి సిచ్యువేషన్స్ ఎలా అంటే మనం ఎలా దానికి పరిష్కారాలు ఎలా వెతుక్కోవాలో ఇంతకుముందు మనకు అంత అవగాహన లేకపోవచ్చు. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది, ఓకే నేను డౌట్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నానా, నేను మూన్ మెడిటేషన్స్ చేసుకుంటాను, నేను లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చేస్తాను, నేను ఒక బే లీఫ్ పైన కానీ లేదా ఒక పేపర్ పైన రాసేస్తాను. ఏమంటే నేను ఇలాంటి డౌట్స్ని ఇంకా పెట్టుకోకూడదు, ఐ లెట్ గో ఆఫ్ ఎనీ డౌట్స్ దట్ ఈస్ పుల్లింగ్ మీ బ్యాక్ అనేది నేను ఒక బే లీఫ్ పైన రాసేస్తాను, బే లీఫ్ని కాల్ చేస్తాను, విశ్వంలోకి వదిలేస్తాను. లైక్ అంటే విశ్వంలోకి మనం అట్రాక్ట్ చేయాలనుకున్న దాన్ని విశ్వంలోకి వదిలేయాలి, వద్దనుకున్న దాన్ని ఫ్లష్ చేసేసేయాలి. సో కమోడ్లో వేసేసి ఫ్లష్ బటన్ నొక్కినామంటే అది వెళ్ళిపోతుంది, అంటే అది మనకు వద్దు. కావాలనుకున్న దాన్ని మనం విశ్వంలోకి వదలాలన్నమాట. సో ఆ విధంగా నేను మూన్ మెడిటేషన్స్ని, నేను ఫుల్ మూన్ అప్పుడు లెటింగ్ గో ఎక్సర్సైజెస్ని అండ్ న్యూ మూన్ అప్పుడు నేను ఏదైతే కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నానో దాన్ని ఆ విధంగా నేను యూటిలైజ్ చేసుకుంటాను. సో దట్ నాకు నెలకి ఒక ఫుల్ మూన్, ఒక న్యూ మూన్ వస్తుంది, ఒక అమావాస్య, ఒక పౌర్ణమి వస్తుంది. ఈ 2 రోజుల్ని నేను పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నానంటే నేను ఇంకా బెటర్గా నా ఇంట్యూషన్ని పెంచుకోగలుగుతాను. సో ఇంట్యూటివ్గా నేను తీసుకోవాలనుకునే డెసిషన్స్ కూడా అప్పుడు మంచిగా స్ట్రాంగ్ అవుతాయి. సో ఆ జ్ఞానం కూడా వస్తుంది. ప్లస్ వరల్డ్ కార్డ్, ట్రావెల్ చేయాలనుకుంటున్నారా, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారా, దేన్నన్నా పూర్తి చేయాలనుకుంటున్నారా, అవన్నీ పూర్తవుతున్నాయి. కోరికలు పూర్తవుతున్నాయి. ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకొని చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తుంటే అలాంటి ప్రయాణాలు జరుగుతున్నాయి. సో ఏం కావాలి, అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. సో కంప్లీషన్స్ వస్తున్నాయి. వరల్డ్ కార్డ్, ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు.
సో సంథింగ్ ఇన్ని రోజులు దీనికి క్లోజర్ కావాలి, దీనికి క్లోజర్ కావాలి, దీనికి క్లోజర్ వస్తుంది. మీలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మీలో ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, మీలో విజన్స్ పెరుగుతున్నాయి, మీలో ఏంటంటే ఆ చాయిసెస్ని మీరు రైట్ వేలో యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు. టుగెదర్నెస్ వస్తుంది. మీ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీ పర్పస్ ఏదైతే ఉందో, మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, సో మీ ప్యాషన్ ఏదైతే ఉందో, ఇక్కడ ప్యాషన్ ఇగ్నైటెడ్ ఏస్ ఆఫ్ వాన్స్తో. అరే నేను ఇన్ని రోజుల నుంచి ఇది కదా కావాలనుకున్నాను, నేను ఇన్ని రోజుల నుంచి నేను ఇలా కదా ఉండాలనుకున్నాను, ఇన్ని రోజుల నుంచి నేను దీన్ని కదా సాధించాలనుకుంటున్నాను. సో న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్, గుడ్ న్యూస్, న్యూ ఇన్స్పిరేషన్, సో అవన్నీ వస్తున్నాయన్నమాట. ఈ రెండు చేతులు చూడండి, ఒక చేతిలోంచి డబ్బులు వస్తుంటే ఒక చేతిలోంచి శక్తి వస్తుంది. సో ఎప్పుడైతే మన శక్తికి డబ్బులు కూడా జోడవుతాయో అప్పుడు మనం ఇంకా చాలా పవర్ఫుల్గా తయారవుతాం. సో ఆ విధంగా అక్టోబర్లో యు ఆర్ గెటింగ్ దట్ రైట్ ఇన్స్పిరేషన్ యాజ్ వెల్ యాజ్ యు ఆర్ గెటింగ్ గుడ్ మనీ. ఇక్కడ మధ్యలో ఏంటి, మనం ఏదైతే పూర్తి చేయాలనుకుంటున్నామో ఈ గుడ్ మనీతో, ఈ రైట్ ఇన్స్పిరేషన్తో దాన్ని పూర్తి చేసుకుంటున్నాము. ఇంట్యూషన్ పెరుగుతుంది. ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చినారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారంట. ఎవరు చెప్పారు మిమ్మల్ని ప్రేమించట్లేదు ఎవరు అని చెప్పి? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. సో ఇక్కడ రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి. ఇక్కడ మీతో యూనివర్స్ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది, మీతో మీ దగ్గర వాళ్ళ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది, మీతో లిటరల్గా మీ స్పౌస్, మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు, మీ కంపానియన్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. ఇక్కడ రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ లవ్ రిలేషన్షిప్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి. అందుకని ఇక్కడ హార్ట్ మధ్యలో ఇచ్చినారు. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ హార్ట్. సో ఇలా మనకి చాలా ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళు మనకి బాగా దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఆ ప్రోత్సాహం అనేది ఇంకొక వేరే లెవెల్లో ఉంటుంది కదా, ఆ విధంగా వేరే లెవెల్లో మీకు ప్రోత్సాహం వస్తుంది. సో ఈ వస్తున్న ప్రోత్సాహంతో ఇక్కడ మీరు చూస్తే 3 మేజర్ ఆర్కానా కార్డ్స్, మేజర్ చేంజెస్ అండ్ ఏసెస్, న్యూ బిగినింగ్స్, ఫ్రెష్ బిగినింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. బ్యూటిఫుల్. ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. అబెండెన్స్ కార్డ్స్ ఇవి. సో ఏ విధంగా మనకి ఇంకా కొంచెం ఎలా అంటే ఇంకా బెటర్గా, ఓకే నాకు 2 కార్డ్స్ కావాలి, నాకు 2 కార్డ్స్ వచ్చేసినాయి అండ్ 2 బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ శక్తి అండ్ ఇక్కడ నటరాజస్వామి వచ్చినారు. చేంజ్, అలౌవింగ్, allow change to happen in your life, allow October to bring in that change, allow October to hunt things for you. Beautiful. సో ఇక్కడ ఫస్ట్ నేను అలౌవింగ్ చదువుతాను. నటరాజస్వామి ఏం చెప్తున్నాడంటే, రాడికల్ యాక్సెప్టెన్స్ సేస్ ఎస్ టు రియాలిటీ ఇన్ ఎనీ గివెన్ మూమెంట్. సో వాట్ ఈస్ నీడెడ్ కెన్ కమ్ నెక్స్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే మీకు కావాలో అది నెక్స్ట్ వస్తుందంట. ఆ రాడికల్ యాక్సెప్టెన్స్. సో ఆ యాక్సెప్టెన్స్ అనేది మనకు కావాలి. అండ్ మీరు ఎస్ చెప్పడమే ఆలస్యం. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరుగుతున్నాయంట. సో స్టే పాజిటివ్ అండ్ సే ఎస్. ఓకే, రియాలిటీ ఇన్ ఎనీ గివెన్ మూమెంట్. సో వాట్ ఈస్ నీడెడ్ కెన్ కమ్ నెక్స్ట్. రియాలిటీలోకి ఇప్పుడు వరకు ఇన్ రియల్ వరల్డ్లో అది జరగలేదు, రియాలిటీలోకి అది రాలేదు, కానీ ఇప్పుడు వస్తుంది రియాలిటీలోకి. మీకు ఏదైతే అవసరమో అది ఇట్ ఈస్ కమింగ్ నెక్స్ట్. సో అలౌ ఇట్ టు హ్యాపెన్, యాక్సెప్ట్ ఇట్, సే ఎస్. ఓ మై గాడ్, ఎస్ ఎస్ ఎస్. God bless. Change. When the ego finally sees the utter madness of trying to control everything, you come to a sacred crossroads in your own evolution. సో ఇక్కడ ఏంటంటే ఈగోని పక్కకు పెట్టేసేయండి అన్నారు. ఇక్కడ ఎన్ని బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ కార్డ్లోనే హాఫ్ కాన్ఫిడెన్స్, టైగర్, స్ట్రెంగ్త్, దీనికి ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ మనకి ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు. సో అక్టోబర్లో మనకి దసరా, మనకి బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి. కాళికమ్మ, దుర్గమ్మ వారు వచ్చారు. సో దుర్గమ్మ మనల్ని బ్లెస్ చేయడానికి వచ్చింది.
సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. పైల్ నెంబర్ 1, కంగ్రాచులేషన్స్. మనలో ఏదైతే చెడు ఉందో అది అమ్మవారు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ నవరాత్రుల టైంలో అదే కదా, మనకి నవరాత్రులు కూడా అదే సిగ్నిఫై చేస్తుంది కదా, ఏదైతే చెడు ఉందో అది మొత్తం వెళ్ళిపోతుంది. సో మనలో ఇంకా ఏదో ఆ అహం మిగిలి ఉన్న అహాన్ని కూడా ఆమె తీసుకొని వెళ్ళిపోతుందంట. కంట్రోల్ ఫ్రీక్ నేచర్ ఉంటుంది కదా, మైక్రో మేనేజ్మెంట్ లాగా ప్రతిదీ మన ఆధ్వర్యంలో జరగాలి, లేదు ప్రతిదీ మనం అనుకున్నట్లు జరగాలి, నా ప్రకారంగా జరగాలి, అట్లాంటిది ఏదైతే ఉందో అది మొత్తంని తీసేస్తున్నారనమాట. సో యూ హ్యావ్ కమ్ టు అ సీక్రెట్ క్రాస్ రోడ్స్ ఇన్ యువర్ ఓన్ ఎవల్యూషన్. సో మన ఎదుగుదలలో మనం టైంలోకి వచ్చినాము, ఈ క్రాస్ రోడ్స్లోకి వచ్చినాం, వేరిన్ వీ హ్యావ్ టు గివ్ అప్ ఫ్యూ థింగ్స్ సో దట్ మన జర్నీ ఏదైతే ఉందో, మనం ఎలా అయితే ముందరకు వెళ్ళాలనుకుంటున్నామో అది ఇంకా బెటర్ అవ్వడానికి ఇక్కడ మనలోంచి తీసేయాల్సిన ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మవారు తీసేస్తున్నారు. సో వేర్ షుడ్ ఐ కీప్ దిస్? ఇక్కడ పెడతాను. ఓకే, సో దట్ మనకి ఈ కార్డ్స్ అన్నీ మంచిగా కనిపించాలి, అమ్మవారికి అడ్డు ఏమీ ఉండకూడదు. సో కొంచెం ఓసిటీ ఉంది, ఏం చేయలేం. ఫైనల్గా ఇంకొన్ని మెసేజెస్ తీసుకుందాం మనం పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. నాకైతే చాలా 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 నచ్చింది. అక్టోబర్ నెల మనకి ఎంత మంచిగా ఉంది, ఎంత మంచిగా మనకి ఎన్ని మంచి థింగ్స్ మన కోసం తీసుకొని వస్తుంది. మనం అందుకోవడమే ఆలస్యం. సో ఆ విధంగా ఇక్కడ చూసారా, కొంతమంది ఫర్ బేబీస్ని తెచ్చుకుంటారేమో ఇంటికి. ఇక్కడ చూడండి ఈ కుక్కల్ని చూస్తుంటే నాకు చాలా ముద్దుగా ఉంది. సో కొంతమంది అట్లా అడాప్ట్ చేసుకోవడం కానీ కొనుక్కోవడం కానీ ఫర్ బేబీస్ని, అంటే కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు. హీలింగ్. సో దెర్ ఈస్ హీలింగ్ ఫర్ యూ. కనెక్షన్. నేను ఫస్ట్ కార్డ్స్ తీసుకొని మళ్ళీ మీకు చెప్తాను. ఫర్గివ్నెస్. బ్యూటిఫుల్ కార్డ్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయా? టాప్ ఆఫ్ ద డెక్లో మెడిటేషన్. ఓకే, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యూ మెడిటేట్. గైడెన్స్ కోసం మనం మెడిటేషన్ చేయాలి. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి. హీలింగ్ జరగాలి, మనం బెటర్ అవ్వాలి. మన హెల్త్ బెటర్ అవ్వాలన్నా, మన బాడీ బెటర్ అవ్వాలన్నా, మన మైండ్ బెటర్ అవ్వాలన్నా, మన సోల్ బెటర్ అవ్వాలన్నా హీలింగ్ అనేది జరగాలి. సో ఎప్పుడైతే హీలింగ్ జరుగుతుందో కనెక్షన్ ఏర్పడుతుంది. కనెక్షన్ దేంతో ఏర్పడాలి? ఇక్కడ మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరి వల్ల మనం పొందగలుగుతామో, మనం ఏదైతే కోరుకుంటున్నామో, డివైన్, యూనివర్స్, నేచర్. సో వీళ్ళు బ్లెస్ చేయాలి. సో వాళ్ళతో మనకి కనెక్షన్ బెటర్ అవుతుంది. సో మీలో హీలింగ్ జరుగుతుంది, కనెక్షన్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇక్కడ రిలేషన్షిప్స్తో కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుందో ఫర్గివ్నెస్ పెరుగుతుంది. అంతకుముందు వీళ్ళు అన్నారు, లేకపోతే వీళ్ళు ఇలాంటి వాళ్ళే, వీళ్ళు అలాంటి వాళ్ళే, వీళ్ళు నన్ను ఇట్లా నొప్పించారు, వీళ్ళు అట్లా నొప్పించారు, వీళ్ళని నేను అసలు క్షమించను, వీళ్ళని నేను అసలు ఎందుకు క్షమించాలి, ఇలాంటి వాళ్ళు శిక్షకి అర్హులు, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, అరే ఏం చేసుకుంటాం ఇవన్నీ పెట్టుకొని, గ్రడ్జెస్ అన్నీ పెట్టుకొని మనం బాధపడుతున్నాము. మనం ఇంత వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము, అసలు వాళ్ళు తప్పు చేసినామనో, లేకపోతే వాళ్ళకి అసలు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు. వాళ్ళేమో ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనమేమో ఇవన్నీ బుర్రలో పెట్టేసుకొని మన బుర్రని ఇన్ని విధాలుగా మనం బాధ పెట్టేసుకుంటున్నాము, బుర్ర వేడి చేసేసుకుంటున్నాము. సో అవసరమా మనకి ఇదంతా? లెట్స్ ఫర్గెట్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో ఈ ఫర్గివ్నెస్ వచ్చింది కాబట్టి హీలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కనెక్షన్ పెరిగింది, క్రౌన్ చక్ర యాక్టివేషన్ జరిగింది, హార్ట్ చక్ర హీల్ అయింది, క్రౌన్ చక్ర యాక్టివేషన్ జరిగింది. సో అందుకనే ఇక్కడ మెడిటేషన్ చెప్తున్నారు.
సో ఈ మెడిటేషన్లో ఈ కమలం ఎంత బాగా అయితే వికసించి యూనివర్స్ నుంచి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ అన్నీ బాగా రైట్ వేలో ఇట్ ఈస్ అలవింగ్, ఇక్కడ ఈ మార్పు జరుగుతుంది, అలవ్ చేస్తుంది. ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకి పైనుంచి రావాలో అది తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఆ విధంగా మనకి మెడిటేషన్స్ విల్ బ్రింగ్ ఆన్సర్స్. ఇలా జరుగుతుంది. తద్వారా మనం ఏంటంటే ఇంకా బెటర్గా హీల్ అవ్వడం, ఇంకా బెటర్గా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ మార్పు ఇంకా బెటర్మెంట్ని తీసుకొని వస్తుంది మన కోసం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఈ నెలలో అన్నీ ఉన్నాయి. ఎన్ని విధాలుగా మీరు చూడాలనుకుంటే అన్ని విధాలుగా మీ లైఫ్లో ఆ మార్పులు చేర్పులు జరుగుతాయి. సో ఆ చిన్న రిపేర్ వర్క్ మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు దేంట్లో బెటర్ ఉన్నారో, దేంట్లో ఇంకా బెటర్ అవ్వగలుగుతారో మీకే బాగా తెలుసు. దానిపైన ఫుల్ వర్కౌట్ చేయండి. అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అంతా మీరు పొందగలుగుతారు. నవ్ ఈజ్ ద బెస్ట్ టైం, అక్టోబర్ ఈజ్ ద బెస్ట్ టైం. వేట మొదలైంది. మీరు ఎంత వేటాడి, ఇంకా మీ ఓపిక మీ శక్తి పైన ఆధారపడి ఉంది. మీరు ఎన్ని విధాలుగా మీ లైఫ్లో ఆ వైబ్రెంట్ కలర్స్ని తెలుసుకొని వచ్చుకోవాలనుకుంటున్నారో, లేకపోతే మీ లైఫ్ని ఆ విధంగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఇంకా మీ చేతుల్లోనే ఉంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే నెంబర్ 2 ఈ లెటర్స్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. మనం ఫస్ట్ అయితే ఆరికల్ మెసేజెస్తోనే లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. చూద్దాం అక్టోబర్ నెల పైల్ నెంబర్ 2 వాళ్ళ లైఫ్లోకి ఏం తీసుకురావాలనుకుంటుంది, ఏం పంపించేయాలనుకుంటుంది, ఏం పంపించేస్తే మనం ఏం తీసుకొని వచ్చుకోగలుగుతాము, లైఫ్ ఎలా బెటర్ అవుతుంది, అండ్ మనం అనుకున్న ఆ రంగుల్ని ఏ విధంగా అద్దగలుగుతాము, యాజ్ వెల్ యాజ్ దీన్ని మనం బెస్ట్ టైం కింద ఎలా మార్చుకోగలుగుతాము, వేట ఏ విధంగా మొదలవుతుంది, వేట మనకి ఎలాంటి వాటిని వేటాడడానికి ఛాన్స్ ఇస్తుంది, అండ్ ఈ వేటాడడంలో మనకి ఎలాంటి సంతృప్తి కలుగుతుంది, మనం ఏం తీసుకొని వచ్చుకోగలుగుతున్నాము, సో ఏం పాఠాలు నేర్చుకుంటున్నాము, ఇవన్నీ అక్టోబర్ ఈజ్ ద మంత్ అండ్ విల్ బీ ద మంత్ టు మార్క్ ఇన్ అవర్ క్యాలెండర్. ఎస్, ఇట్లాంటి ఒక సిగ్నిఫికెంట్ చేంజెస్ని మనం ఈ నెలలో చూడగలిగినాము. ఈ నెలని మీరు ఎంత బెస్ట్ వేలో యూటిలైజ్ చేసుకుంటే మీరు అన్ని బెస్ట్ థింగ్స్ని లైఫ్లోకి తీసుకొని రాగలుగుతారు. అబెండెన్స్, బ్యూటిఫుల్. కార్డ్ నెంబర్ 13. సో డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 13 అయిన ఉండొచ్చు. అక్టోబర్ 13th మీకు చాలా సిగ్నిఫికెంట్ డేట్ అవ్వచ్చు. సో అబెండెన్స్ వస్తుంది. అబెండెన్స్ వస్తుంది అంటే అబెండెన్స్ వస్తుంది. సంతృప్తికరమైన సమృద్ధిని మీ లైఫ్లోకి తీసుకొని వస్తుంది. కానీ దానికి ఏం అవసరము అంటే నమ్మకం అవసరం, ఆప్టమిస్టిక్గా పాజిటివ్గా ఉండడం అవసరం. ఎగ్జైట్మెంట్ అనేది అంటే ఇక్కడ ఆతృత కాదు. దట్ మనం చేసినాము, మనం ఏదైతే చేసినామో మన హార్డ్ వర్క్కి తగిన రిజల్ట్ వస్తుంది అనే నమ్మకం ఉండాలి మనకి. ఇక్కడ బ్రేక్ త్రూ. ఈ మంత్తో ఇంతకుముందు నేను డెఫిషిట్లో ఉన్నా, ఇంతకుముందు నాకు కావాల్సిన దానికన్నా తక్కువ వస్తానింది, దీన్ని కావాల్సిన దానికి మ్యాచ్ చేయడానికి నేను శతం అవుతూ ఉన్నాను. సో ఇప్పుడు ఏంటంటే అమ్మయ్య నేను ఊపిరి పీల్చుకోవచ్చు. నేను ఏదైతే ఆ డెఫిషియెంట్లో ఉన్నానో ఆ డెఫిషియెంట్ నుంచి నేను అబెండెన్స్ వైపు వెళ్తున్నాను. బ్యూటిఫుల్ కదా. ఇక్కడ వదిలేయాల్సినవి ఏంటి, డౌట్స్ని వదిలేయాలి. పెసిమిస్టిక్ నేచర్, కుచిత మనస్తత్వం ఉంటుంది కదా, నాకేం వస్తుందిలే, నాకేం అవుతుందిలే, నాకెందుకు వస్తుంది, ఇట్లాంటిదంతా వద్దు. అండ్ ఏదైనా కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. యు ఆర్ గోయింగ్ టు బీ వెరీ వెరీ ఫార్చునేట్. మీరు మిస్ఫార్చునేట్ కాదు, మీరు ఫార్చునేట్ పీపుల్. ఓకే. సో అబెండెన్స్ అనేది లైఫ్లోకి వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇక్కడ వీళ్ళిద్దరు ఎంత హ్యాపీగా అయితే నవ్వుకుంటున్నారో మీరు కూడా అంత హ్యాపీగా అక్టోబర్ని ఎంజాయ్ చేయబోతున్నారు. ఇక్కడ ఏంజల్ ఫెదర్స్ వైట్ కలర్లో ఇక్కడ కనిపిస్తుంది. బ్యూటిఫుల్. మనకి నెక్స్ట్ యూరియల్ గోల్డ్ కార్డ్ నెంబర్ 10. సో డేట్ ఆఫ్ బర్త్ 10th కావచ్చు, అక్టోబర్ 10th మంచి రోజు అవ్వచ్చు. అక్టోబర్ 13th అంటే మనకి దసరా కదా. ఓ మై గాడ్, చూడండి అసలు డేట్స్ ఎంత బాగా మ్యాచ్ అవుతున్నాయో. సో మనకి అక్టోబర్లో దసరా ఉంది కదా. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ దసరా.
సో మీకు దసరా వచ్చేసింది ఆల్రెడీ, ఇక్కడ అబెండెన్స్ వచ్చింది, ఇక్కడ యూరియల్ గోల్డ్, కొంతమంది గోల్డ్ కొనుక్కుంటారేమో లిటరల్గా. సో మీ లోపల ఏదైతే ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ ఇగ్నేట్ అవుతుంది. సో ఎంపతి క్రియేట్ అవుతుంది. ఆంటర్ప్రీనర్స్ అవ్వబోతున్నారు. అంటే మీకు ఏమైనా బిజినెస్ కళలు ఉండి మీరు ఏదైనా బిజినెస్లో బెటర్గా ఎక్స్ప్లోర్ చేయాలన్నా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ దసరా టైం మంచి టైం కదా. ఆయుధాల పూజ చేస్తాము, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే బిజినెస్ కానీ ఏదైనా కానీ స్టార్ట్ చేస్తాము. సో ఆంటర్ప్రీనర్షిప్ ఉంది ఇక్కడ. మీ లోపల ఆ ప్యాషన్ ఇగ్నైట్ అవుతూ ఉంటుందన్నమాట. విల్ బి డ్రివెన్. అరే నేను ఇది చేయాలి, ఇది సాధించాలి అన్న ఫీలింగ్స్ అనేటివి వస్తుంటాయి అన్నమాట. సో ఆ ఇంబ్యాలెన్స్లోంచి ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తున్నారు. ఇంతకుముందు సోమరిపోతుతనం ఉంటే ఆ సోమరిపోతుతనాన్ని వదిలేసి ఇప్పుడు కష్టపడాలి, చేసుకోవాలి, ఏదో విధంగా నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఫీలింగ్లోకి వస్తున్నారు. ఇంతకుముందు కొంచెం డిటాచ్డ్గా ఇది నాది కాదులే, సర్లే ఇది మళ్ళీ చేసుకోవచ్చులే, ఇట్లాంటివి ఏమన్నా అంటే ఇప్పుడు అట్లా కాదు. లేదు ఇది మనం చేసేసేయాలి. ఇంతకుముందు అనవసరమైన సాక్రిఫైసెస్, అరే పోనీలే వాళ్ళకి ఇచ్చేద్దాంలే, వీళ్ళకి ఇచ్చేద్దాంలే, సర్లే మనం నెక్స్ట్ టర్న్ తీసుకుందాంలే, ఆ ప్రమోషన్ నీకు ఇప్పుడే అవసరమా అంటే లేదులే మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు కదా, అందులో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఈ ప్రాజెక్ట్లో నేను ఎక్కువ కష్టపడినాను కానీ ఇంకా మీకు వదిలేయాలి అనుకుంటే పర్వాలేదులేండి నేను నెక్స్ట్ టైం తీసుకుంటాను. ఇట్లాంటి అనవసరమైన సాక్రిఫైసెస్ చేయట్లేదు. ఇప్పుడు మీరు పొందాలి అనుకున్న దాన్ని మీరు ఖచ్చితంగా పొందుతున్నారనమాట. బ్యూటిఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ద పవర్ ఆఫ్ ప్రేయర్. Oh my God. So your prayers are answered. ఈ దసరా, ఈ నవరాత్రుల రోజు అంటే ఈ రోజుల్లో మీరు ఏవైతే మనస్ఫూర్తిగా అంటే ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు దేన్నైతే కోరుకుంటారో మీరు వాటిని సాధించుకోగలుగుతారు. ఫర్ దట్ సరెండర్, కంప్లీట్గా మనం సరెండర్ చేద్దాం. లైక్ అంటే మనం చేయాల్సిన పని మనం చేసినాం, మనం ప్రయత్నించాల్సింది మనం ప్రయత్నించినాం, ఆ ఫలితం వచ్చే టైం వచ్చేసింది, అబెండెన్సే వస్తుంది ఇక్కడ. కానీ మనం పూర్తిగా దేవుడికి సరెండర్ అయిపోదాం. దట్ నేను చేయాల్సింది నేను చేసినాను, ఇంకా మీరు ఇవ్వాల్సింది మీరు ఇవ్వండి, మీరు ఏమి ఇచ్చినా కానీ నేను తీసుకుంటాను. అండ్ మీరు ఇస్తున్నది ఏదైనా కానీ అది నన్ను దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారు కాబట్టి అది నాది, కాబట్టి దాన్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను తీసుకుంటాను. ఐ బిలీవ్, ఐ ట్రస్ట్, ఐ అఫర్మేషన్స్, ఏమన్నా మంచి అఫర్మేషన్స్ చెప్పుకోవడం కానీ, మనలో ఏదైతే ఇంకా మనకు అవసరం లేదో దాన్ని రిలీజ్ చేయడం కానీ, అనవసరమైన అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా, రెసిస్టెన్స్ లేదు నాకు ఇదే కావాలి అట్లా వద్దు. ఆ రెసిస్టెన్స్ వద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు అవసరం లేని దాన్ని కూడా మనం బలవంతంగా పట్టి పెట్టుకునే దానివల్ల అది ఇంకా మనకు కష్టం ఎక్కువ అవుతుంది దానివల్ల. సో ఏదైతే వెళ్ళిపోవాలో దాన్ని వెళ్ళిపోనిచ్చేద్దాం. ఇంగన్ యాంగ్ ఎనర్జీస్ ఒక మంచి బ్యాలెన్స్లోకి రావడం. సో ప్రొటెక్షన్ లభించడం. ఇక్కడ ఓం సింబల్, ఇక్కడ అదే మనకి దీన్ని ఏమంటారు, లైక్ మనకి ఇక్కడ మనకి ఇది త్రాసు సింబల్ ఉంది, స్టార్ సింబల్ ఉంది, ఇక్కడ చందమామ చుక్క ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ యు ఆర్, బీట్ క్రిస్టియన్, ముస్లిం, హిందూ, అందరికీ మంచి జరుగుతుంది. వీళ్ళు వాళ్ళు అనే ఏం డిఫరెన్స్ లేదు. సో మీరు ఏవైతే ఆల్ యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్ అండ్ ఆల్ యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. సో సరెండర్ కంప్లీట్లీ. మనం చేయాల్సిన పని మనం చేసేసినాము, ఫలితం ఆయన చేతిలో ఉంది. సో ఆయన మంచి ఫలితాన్నే మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ కార్డే అబెండెన్స్ ఇచ్చేశారు. అండ్ ఇక్కడ యూరియల్ గోల్డ్ గురించి చెప్తున్నారు. యూరియల్ ఈజ్ అన్ ఆర్కేంజల్. సో ఆయన గోల్డెన్ లైట్తో ఆయన్ని మనం యాక్టివేట్ చేయొచ్చు అనమాట. బ్యూటిఫుల్. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి హెనియల్ సిల్వర్ అని ఉంది. సో గాడెస్, సైకిక్, సేక్రెడ్, ప్రౌడ్ అనేది మనకి దీనిపైన ఉంది. సో మీ సైకిక్ ఎబిలిటీస్ పెరుగుతాయి, సిక్స్ సెన్స్ స్ట్రాంగ్ అవ్వడం, మీ గట్ ఫీలింగ్ స్ట్రాంగ్ అవ్వడం, మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వడం. సో ఈ విధంగా. అండ్ గాడెస్ అన్నారు. సో దేవుడు కృప, కరుణ, ప్రేమ, ప్రొటెక్షన్ అన్నీ మీ పైన సంపూర్ణంగా ఉండబోతున్నాయి. అండ్ యూ విల్ బీ ఫీలింగ్ ప్రౌడ్. అక్టోబర్లో దేర్ కమ్స్ ఎ టైమ్ వేర్ యూ విల్ బీ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఇంతకు ముందు మీరు చేసిన దానికి కానీ లేదు మీరు ఇప్పుడు చేస్తున్న దానికి కానీ మీకు రైట్ రికగ్నైజేషన్ దొరికి మీరు గర్వంగా ఫీల్ అయ్యే టైం అయితే మీకు వచ్చింది. సో ఇక్కడ ఇంతకుముందు ఏమన్నా తెలుసో తెలియకనో బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ అనేటివి వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు ఏమన్నా ఎంబరాజింగ్
సిచ్యువేషన్స్ వచ్చిందంటే సో ఎంబ్రేజింగ్ సిచ్యువేషన్స్ కింద టర్న్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్గా నేనే చేసినాను, ఇది నాదే అని చెప్పుకునేదగ్గలాగా, ఇంతకుముందు చెప్పుకునేదగ్గలాగా ఉండకపోయినా ఉండొచ్చు, ఇప్పుడు చెప్పుకునే విధంగా మీరు వాటిని మార్చుకుంటున్నారనమాట. సో ఒక ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ని చూడబోతున్నారు. ఆర్డినరీగా అందరిలో నలుగురిలో నారాయణ అని అందరు చేస్తున్నది కాకుండా మీకంటూ మీకు ఒక యూనిక్నెస్ని యాడ్ చేయబోతున్నారనమాట. నెంబర్ 13, నెంబర్ 10, నెంబర్ 40, నెంబర్ 4. సో 4th ఆఫ్ దిస్ మంత్ వుడ్ బీ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ యూ. లేకపోతే మీ బర్త్ డేట్ 4 అయిన ఉండొచ్చు, ఏజ్ 40 అయిన ఉండొచ్చు. బ్యూటిఫుల్. పైల్ నెంబర్ 2, యు ఆర్ క్రియేటింగ్ యువర్ లైఫ్ వేర్ యు ఆర్ యాడింగ్ కలర్స్ టు ఇట్. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ 3 కార్డ్స్ మ్యాచ్ అయినాయి చూడండి. గోల్డ్ హ్యాండ్ గోల్డ్ కలర్, సిల్వర్ హ్యాండ్ సిల్వర్ కలర్. ఇక్కడ సిల్వర్ కూడా వచ్చింది, గోల్డ్ కూడా వచ్చింది. సో కొంతమంది గోల్డ్ కొనడం కానీ సిల్వర్ కొనడం కానీ, లేకపోతే ఇంతకుముందు మీరు అసలుకే ఏం వేసుకోకపోతే మీకు మీ జాతక ప్రకారం గోల్డ్ వేసుకుంటే మంచిది అంటే ఏదో ఒకటి గోల్డ్ ఆర్నమెంట్ వేసి పెట్టుకోండి ఒంటి పైన. అండ్ సిల్వర్ వేసి పెట్టుకుంటే ఒంట్లో వేడి తీసేస్తుంది. సో సిల్వర్ ఏంటంటే మనకి మూన్ ఎనర్జీస్తో కూడా, మన మూన్ ఎనర్జీస్ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా కానీ సిల్వర్ మనకి మంచిగా హెల్ప్ చేస్తుంది. సో ఈ మెటల్స్ మీకు ఏ విధంగా హెల్ప్ అవుతాయి ఇలాంటివి కూడా ఒకసారి చూసుకోండి. సో సిల్వర్ బ్రేస్లెట్స్ వేసుకోవడం కానీ, యాంక్లెట్స్ వేసుకోవడం కానీ, పెళ్ళైన వాళ్ళైతే మెట్టలు వేసి పెట్టుకోవడం కానీ, సో రింగ్స్ రూపంలో వేసుకోవడం కానీ, ఏదో విధంగా ఏదైతే మెటల్ ఉందో మన ఒంటికి అది తాకుతున్నప్పుడు మన ఒంట్లో మనకి ఏవైతే ఆ బ్యాలెన్స్లోకి రావాలో ఈ మెటల్ వల్ల బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా గోల్డ్ సిల్వర్ ఈ కలర్స్ కూడా మీకు సిగ్నిఫికెంట్ అయిన ఉండొచ్చు. అండ్ ఈ 3 కార్డ్స్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకదాంతో ఒకటి ఎంత బాగా పవర్ ఆఫ్ ప్రేయర్. మీరు ఎంత హార్ట్ఫుల్గా ప్రేయర్స్ చేస్తే, మీరు ఎంత హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తే, మీరు ఎంత హార్ట్ఫుల్గా థ్యాంక్ఫుల్ ఎక్స్ప్రెస్ చేస్తే మీరు అంత మంచి రిజల్ట్స్ని పొందగలుగుతారు. సో మనం దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు మనం ఎంత ఆత్మశుద్ధితో మనం అంటే వీఆర్ ఫుల్లీ సరెండరింగ్ అవర్ సెల్స్ దట్ నేను ఏం చేసినా కానీ నీ ఆజ్ఞ లేకుండా నేనేం చేయలేకపోతున్నాను, నేను ఏం చేసినా కానీ నన్ను సన్మార్గంలో నా చేత మంచి పనులు చేయించి నాకు మంచి మార్గాన్ని చూపించండి అని చెప్పి మనం ఎంత హార్ట్ఫుల్గా ఆయన్ని ప్రే చేస్తామో అన్ని బ్లెస్సింగ్స్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం అన్నమాట. బ్యూటిఫుల్. పైల్ నెంబర్ 2కి టారో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఇప్పుడు మనం. 10 of Cups, Star, Prayer, the power of prayer. 8 of Swords, 3 of Pentacles, top of the deck లో 2 of Wands. ఏంటో అసలు 2 of Wands ఎన్ని రీడింగ్స్ నుంచి అసలు వస్తూనే ఉంది. యు ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ గ్రోత్, ఎక్స్పాన్షన్. సో ఏదో మీరు సంపూర్ణంగా మీకు దక్కాలి అని, మీరు చేజెక్కించుకోవాలని మీ ఆలోచనలు ఉన్నాయన్నమాట. చాలా ఆలోచిస్తున్నారు, చాలా దీర్ఘ ఆలోచనలు లేకుందనమాట. అంటే చాలా ముందర చూపు ఉంది, ఏదో జరగాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో దానిపైన వర్క్ చేస్తున్నారు కూడా. మీరు జరగాలి అని చెప్పేసి గొమ్మన గాళ్ళ దీపం పెట్టేసి వదిలేయట్లేదు, దానిపైన పని చేస్తున్నారు. కానీ పని చేస్తున్నా కానీ మీకు క్లారిటీ రావట్లేదు. మీకు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఇది ఎలా ముందరికి తీసుకొని వెళ్ళాలి మనము, అలా అయోమయ స్థితిలో ఉన్నారనమాట. సో ఈ అయోమయ స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో మనం ఇంకొంచెం దగ్గరగా ఉంటాం ఎవరికి, దేవుడికి. దట్ ఎంతసేపు ఆయన్ని వేడుకుంటూ ఉంటాం, మొక్కుకుంటూ ఉంటాం. దట్ ఇది ఏదైతే నా లైఫ్లో జరుగుతుందో దీనికి సరైన సమాధానాలు నా వైపు పంపించండి, నాకు ఏదో ఒక మార్గం చూపించండి, నన్ను దీంట్లోంచి తీసి బయట వేసేసేయండి, నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి అని మనం ఎంత హోప్ఫుల్గా మనం ప్రేయర్ ఎనర్జీస్లో ఉంటాం కదా, ఆ విధంగా వేడుకుంటున్నారు. సో ఏదైతే మీరు వేడుకుంటున్నారో అది మీకు ఫలితం వస్తుంది, అక్టోబర్లో వస్తుంది. అందుకే ఇక్కడ 10 of Cups వచ్చింది. 10 of Cups ఈజ్ ది కార్డ్ ఫర్ హ్యాపీ ఫ్యామిలీ, కంప్లీషన్, సంతృప్తికరమైన జీవితం. అంటే ఇప్పుడు
ఆ ఫ్యామిలీ ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఒక కొడుకు కూతురు ఉంటే అది కంప్లీట్ ఫ్యామిలీ అనరు. వైఫ్ హస్బెండ్ కొడుకు కూతురు ఉంటే కంప్లీట్ ఫ్యామిలీ అంటారనమాట. సరిపోయారు, ఇప్పుడు పూర్తయిపోయింది అన్నట్లు. అట్లా మాదిరా మీరు ఏదైతే ఆ మిస్సింగ్ పీస్ ఉందో, మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉందో, అక్టోబర్లో మీకు ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ వచ్చి, ఆ మిస్సింగ్ పీస్ వచ్చి మీ పజిల్ని కంప్లీట్ చేస్తుంది. ఏవైతే మీకు క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయో, ఐఎమ్ సారీ, ఇట్లా మాదిరి డిస్టర్బెన్స్ అంటే మీరు కరెక్ట్గా అన్నీ చేసుకొని కూడా లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి దాంట్లో చెడిపోవడం కానీ, అది పూర్తిగా మీ చేతిలోకి రాకపోవడం కానీ, పూర్తి ఫలితాన్ని మీరు లేకపోతే మీకు రాకుండా మీకు ఆ డిసాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో అదొకటి మిగిలిపోతుంది కదా. ఇంత చేసి ఎక్కడో చిన్న లోపం, ఆ లోపం వల్ల ఆ లోపమే పెద్దగా కనిపించి బాధపడుతూ ఉంటారు కదా. సో అలాంటి ఆ చిన్న లోపాలని తీసేస్తున్నారు. ఆ విధంగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, మీరు దేంట్లో అయితే మీరు ఎదగాలనుకుంటున్నారో, దేంట్లో అయితే మీరు పొందాలనుకున్న ఫలితాన్ని మీరు పొందలేకపోతున్నారో, దేని వైపు అయితే మీరు చాలా శ్రమిస్తున్నారో, దేని వైపు అయితే మీరు కష్టపడుతున్నారో, దేని వైపు అయితే మీరు ఎక్కువ పని చేస్తున్నారో, శ్రమ ఎక్కువ పెడుతున్నారో, దాని నుంచి మీకు ఇంతకుముందు ఫలితం ఆశాజనకంగా లేకపోయినా కానీ, లేకపోతే మీకు ఎలాంటి మార్గము కనిపించకపోయినా కానీ, మీరు ఒక ఆందోళనకరమైన స్థితిలో ఉండి మీరు యు ఆర్ హోపింగ్ ఫర్, యు ఆర్ ప్రేయింగ్ ఫర్ సమ్ గుడ్ టు హ్యాపెన్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఫ్యామిలీ వైజ్ యూ కెన్ సీ హ్యాపీనెస్ అండ్ ఇక్కడ ఫంక్షన్స్ జరగడం కానీ, గెట్ టుగెదర్స్ జరగడం కానీ, చాలా రోజులు అయిపోయి ఉంటుంది. వాళ్ళని కలిసి వాళ్ళు అంటే దూరంగా ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళని కలవడం కానీ, వాళ్ళు మీ దగ్గరికి రావడం కానీ, హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు రావాల్సిన రికగ్నైజేషన్, మీకు రావాల్సిన గుర్తింపు, మీకు రావాల్సిన రివార్డ్స్ మీకు దక్కుతున్నాయి. ఇంతకుముందు మీకు ఏవైతే భయాలు ఉన్నాయో, ఇంతకుముందు మీరు ఏదైతే యాంగ్షియస్ ఎనర్జీస్ ఉన్నాయో అవి వెళ్ళిపోతున్నాయి. మీరు ఏదైతే పని చేస్తున్నారో అది ప్రాజెక్ట్స్లో కావచ్చు, మీ పనితనానికి తగిన గుర్తింపు అండ్ మీరు మంచి ప్రాజెక్ట్స్లో ప్లేస్ అవ్వడం కానీ, మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు వేరే కోర్సులు కానీ ఏదన్నా కానీ అంటే మీరు డెవలప్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మీ ప్లానింగ్ ఏదైతే చేస్తా అన్నారో టు ఎక్స్పాండ్, టు గ్రో అండ్ టు థింక్ ఓవర్, అట్లాంటి వాటిలన్నిటిని ఏంటంటే మీరు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారనమాట. ఇప్పుడు బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఏంటంటే అబండెన్స్ కార్డ్స్ చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ అబండెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకా ఎలాంటి అబండెన్స్ వస్తుందో మనం ఇప్పుడు ఈ కార్డ్స్ ద్వారా చూద్దాం. డివైన్ అబండెన్స్, లక్ష్మీదేవి. దుర్గ పూజ చేస్తా అనేటప్పుడు మనకి లక్ష్మీదేవి పూజ కూడా చేస్తారు కదా. సో డివైన్ అబండెన్స్ వస్తుంది, మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ యు ఆర్ బార్న్ టు అలైన్ విత్ లవ్స్ విల్ అని చెప్తున్నారు. మీరు అంటే సర్వీస్ చేయండి, మీ ఆహాన్ని పక్కన పెట్టేసి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఏదో ఒక విధంగా దానం అంటే చేయండి. లర్న్ టు బీ అబండెన్స్, నాట్ చేజ్ ఇట్. అంటే మనం అబండెంట్గా ఉన్నాము, మన సంతృప్తికరంగా ఉన్నాము, మన దగ్గర సమృద్ధి ఉంది అనుకోండి, కానీ దాన్ని వెనకాల పరిగెత్తూ ఉండకండి. అంటే నాకు ఇంత కావాలి, నాకు అంత కావాలి, నాకు ఇట్లా కావాలి, నాకు అట్లా కావాలి అని చెప్పి దాని వెనకాలంటే ఎక్కువ పరిగెత్తకండి. మీరు ఏంటంటే మీకు దక్కాల్సింది, మీకు రావాల్సింది మీకు వస్తుంది. యు ఆర్ అబండెంట్ బై యువర్ సెల్ఫ్. మీలో అయితే అబండెన్స్ ఉంది. సో మీరు దాని వెనకాలంట విపరీతంగా చేజ్ చేయాలని చూడకండి. ఎప్పుడైతే మనం విపరీతంగా దాని వెనకాల పడతామో అది ఇంకొంచెం దూరం అవుతుంది, అది ఇంకొంచెం ఉడికిస్తుంది. సో అదే చెప్తున్నారనమాట ఇక్కడ లక్ష్మీదేవి. ఇక్కడ డివైన్ అబండెన్స్ ఉంది. మీరు యూనో దాని వెనకాల పడకండి. అది మీ లైఫ్లో ఉంది ఆల్రెడీ. కాబట్టి అది టైం వచ్చినప్పుడు అది ఫుల్ ఫ్లెడ్జ్గా అది బయటకు వస్తుంది. మీరైతే మీ అహాన్ని పక్కకు పెట్టేసి సేవాతత్వం అనేది కొంచెం సేవ కూడా చేయండి. అంటే మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం దాన ధర్మాలు చేయడం మంచిది, సేవ చేయడం మంచిది. యు ఆర్ బార్న్ టు అలైన్ విత్ లవ్స్ విల్ అని చెప్తున్నారు. సో అట్లా గాడ్స్ విల్, లవ్స్ విల్, అబండెన్స్ విల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. షీఈస్ విల్లింగ్ టు గివ్ యూ.
ఆమె కోరుకుంటుంది మీ లైఫ్లో అబండెన్స్ క్రియేట్ అవ్వాలి. ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్న అబండెన్స్ ఇంకా బెటర్ అవ్వాలని ఆమె కోరుకుంటున్నారు. కానీ మీరంటే దాని వెనకాల తాపత్రయం ఎక్కువ పడిపోయి హడావిడి ఎక్కువ చేసేసి దాని వెనకాల ఎంతసేపు దాని వెనకాలంటే పరిగెత్తకండి. మీరు చేయాల్సిన పని మీరు చేయండి. ఆటోమేటిక్గా అది రావాల్సిన టైంలో అది వచ్చేస్తుంది. ఇన్వైట్ హెల్ప్. ఇన్వైట్ ద డివైన్ టు పర్సీవ్ యూ సీరియస్లీ. జస్ట్ సే ఐఎమ్ ఫైనలీ రెడీ, గాడ్ పర్సీవ్ మీ. ఇది మీరు అఫర్మేషన్ కింద తీసుకోవచ్చు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అందుకనే ఇక్కడ మీకు ఏంటంటే ద పవర్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పారు. సో గ్రీన్ తారా, ఈ మా గాడెస్ గ్రీన్ తారా. సో గ్రీన్ తారా మంత్రం మీరు విన్నా కానీ చాలా చాలా మంచిది. హార్ట్ హీలింగ్కి మీకు మంచి చేస్తుంది. సో ఇన్వైట్ ద డివైన్ టు పర్సీవ్ యూ అని చెప్తున్నారు. సో ఆ డివైన్ అంట అది ఇక్కడ కూడా చూడండి, ప్రేయర్, నమస్కారం, ఇది దండం పెట్టుకుంటున్నారు. సో మీరు ఎంత ఇదిగా మీరు మీ ప్రేయర్స్ని ఆఫర్ చేస్తే మీరు అంత ఇదిగా మీరు బెటర్ అవ్వగలుగుతారు. ఈ నెలలో మీకు అన్ని బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మీకు అఫర్మేషన్ ఏమి ఇచ్చారు అంటే ఐఎమ్ ఫైనలీ రెడీ, నేను రెడీగా ఉన్నాను, గాడ్ పర్సీవ్ మీ, నన్ను కొంచెం గమనించుకోండి, నేను చేయాల్సిన దాన్ని నాకు తెలియజెప్పండి, నన్ను ఉపయోగించుకోండి, మీరు ఏ విధంగా అయితే నన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నారో దానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు నా ద్వారా ఏదైతే మీరు జరిపించాలనుకుంటున్నారో మీరు దాన్ని జరిపించండి, నాకు ఆజ్ఞ మంజూరు చేయండి, నేను చేస్తాను. అదే. సో ఐఎమ్ ఫైనలీ రెడీ, గాడ్ పర్సీవ్ మీ అనంట మీరు అడగండి, అనంట మీరు చెప్పండి. సో మీకు డోర్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి. మీరు ఏం చేయాలి, మీరు ఏం పొందాలి, మీరు ఎలాంటి మార్గంలో వెళ్ళాలి, మీ ద్వారా ఏం జరగాలో అవన్నీ జరిపించేస్తారంట. అందుకనే ఇక్కడ మీరు లర్న్ టు బీ అబండెన్స్, నాట్ చేజ్ ఇట్ అని అందుకనే చెప్పినారు. యు ఆర్ బ్లెస్డ్ సోల్స్. సో సర్వీస్ అంటే చేయండి. ఇక్కడ బీదాబిక్కికి దానం చేయడం, మనకు వచ్చిన డబ్బుల నుంచి కొంచెం మంచి ప్రయోజనాలకి వాడడం, ఇలాంటివన్నీ చూడండి. ఇక్కడ బ్లిస్, ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ మార్పు కోరుకుంటున్నారు. మీరు చాలా బ్లిస్ఫుల్ హ్యాపీ స్టేట్లో ఉండడానికి ట్రై చేయండి. అంటే పాజిటివ్గా ఉండడం, ఆ సమృద్ధి, మీలో ఆ సమృద్ధి ఉంది, మీలో ఆ సంపద ఉంది, దాన్ని గుర్తించండి, దాన్ని ఇంకొంచెం మెరుగుపరచుకోండి. ఆ జాయ్ అనేది లోపల నుంచి ప్లేఫుల్ ఎనర్జీస్లో ఉండండి, ఆ బ్లిస్ఫుల్ ఎనర్జీస్లో ఉండండి. కంటెంట్మెంట్ అవసరం, సంతృప్తి అవసరం. ఎంత ఉన్నా కానీ ఇంకా 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 అంటే ఆ ఇంకకి అసలుకి అంతం ఉండదు. సో సంతృప్తికరమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనకి ఆ వృద్ధి, అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో యూ హ్యావ్ దట్ బ్లిస్ఫుల్ లైఫ్. అంటే ఇక్కడ మార్పులు అవసరం, కొన్ని మార్పులు అవసరం. అనవసరమైన భయాలు పెట్టుకోకండి, టెన్షన్ ఎక్కువ పడకండి, ఎక్కువ ఆలోచించేయకండి. ఎప్పుడైతే మనం ఎక్కువ ఆలోచిస్తామో ఇంకా అట్లా ఏమంటారు, ఇంకా లోతుగా ఇంకా లోతుగా ఇంకా లోతుగా వెళ్ళే కొద్దికి ఇంకా డౌట్స్ ఎక్కువ అయిపోతాయి. సో ఆ డౌట్ఫుల్ ఎనర్జీస్లోంచి అంటే బయటకు వచ్చేయండి. ఇక్కడ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది. ప్రొటెక్షన్, మీకు ఆ గాడ్ ప్రొటెక్షన్. సో హీఈస్ ప్రొటెక్టింగ్ యూ, మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఫైనల్గా బర్త్, దేర్ ఈస్ సంథింగ్ న్యూ హ్యాపెనింగ్ హియర్. కొంతమందికి లిటరల్గా పిల్లలు పుట్టడం కానీ, ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేయడం కానీ, లేకపోతే ఇక్కడ నేను చెప్పాను కదా ఆంటర్ప్రీనర్షిప్ అని చెప్పి, ఇక్కడే కదా చెప్పాను నేను ఇక్కడ. సో న్యూ బిజినెసెస్ ఐడియా రావడం కానీ, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే కొంతమందికి కొత్త జాబ్ రావడం కానీ, మీ స్కిల్ మీరు దేంట్లో అయితే ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో, మీకు దేంట్లో అయితే ప్యాషన్ ఉందో, మీ అంబిషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు అచీవ్ చేయడం కానీ. సో ఆ విధంగా మీకైతే ఇక్కడ బర్త్, సంథింగ్ న్యూ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. సో దేవుడు దానికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ. సో మీ సైకిక్ అబిలిటీస్ డెవలప్ అవ్వడము, దట్స్ వై యూ హ్యావ్ టు ఇన్వైట్ హెల్ప్, దట్స్ వై యూ హ్యావ్ టు అవోక్ హిమ్. ఇక్కడ డివైన్ అబండెన్స్ ఉంది. ఇక్కడ బ్లెస్సింగ్స్ ఆ విధంగా మీ పైన కురిపిస్తున్నారు. ఇక్కడ అబండెన్స్ క్రియేట్ అవుతుంది. మీరు దానికోసం యాచిచ్చిన అవసరం లేదు. నేను ఇంకా నాకేదో రాలేదు, ఇంకా నాకేదో కావాలి అని మీరు యాచిచ్చిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ మీ లైఫ్లో దాన్ని సెట్ చేసి పంపించినారు. సో దాన్ని జస్ట్ మనం యాక్టివేట్ చేయాలంతే. ఆల్రెడీ ఉన్నదాన్ని యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు మనం కార్ స్టార్ట్ చేయాలంటే బీగం పెట్టి తిప్పితే స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ విధంగా స్టార్ట్ చేయాలి. దాన్ని ఆల్రెడీ ఉంది అక్కడ, దాన్ని స్టార్ట్ చేయాలి, దాన్ని ఇగ్నైట్ చేయాలి. మనం లేదనుకొని దాన్ని
కోరుకుంటున్నాము. మీరు కోరుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీ లైఫ్లో ఉంచి పంపించినారు మీకు. సో అది ఎట్లా స్టార్ట్ చేయాలి, అది ఎట్లా ఇగ్నైట్ అవుతుంది, దాన్ని ఎలా మనం యాక్టివేట్ చేయాలి అంటే ఈ పవర్ ఆఫ్ ప్రేయర్తో ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఈ పవర్ ఆఫ్ ప్రేయర్ మనస్ఫూర్తిగా ఎలాంటి డౌట్స్ లేకుండా మనం క్లీన్గా, అంటే మనం శుద్ధి అంటారు కదా, దట్ మనం మనసు ఎప్పుడైతే నిర్మలంగా ఉండి మనం ప్రశాంతంగా అండ్ ఎలాంటి బ్యాడ్ నెగటివ్ ఫీలింగ్స్ లేకుండా ఉండి ఎప్పుడైతే మనం ప్రే చేస్తామో అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. అందుకని ఆయన చెప్పారు కదా, ఇక్కడ చెప్పారు కదా, ఇక్కడ మనకి డివైన్ అబండెన్స్లో లెర్న్ టు బి అబండెన్స్ నాట్ చేజ్ ఇట్ అని చెప్పి. సో దాని వెనకాల పడ్డం కాదు, అది ఆల్రెడీ మీతో ఉంది కాబట్టి దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే దానిపైన ఆలోచన పెట్టండి. అది ఎట్లా యాక్టివేట్ అవుతుందంటే పవర్ ఆఫ్ ప్రేయర్తోనే యాక్టివేట్ అవుతుంది. అందుకనే మనకి ఇక్కడ స్టార్ కార్డ్ కూడా ఇచ్చినారు, అందుకని ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ బర్త్ అది ఉంది, ఇక్కడ బ్లిస్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ బుద్ధుడు ఉన్నారు. సో ప్రశాంతంగా ఆ ట్రాంక్విలిటీలోకి రండి, ఆ కామ్ పీస్ఫుల్ ఎనర్జీస్ హార్మోనియస్ స్టేట్లోకి వచ్చినారంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుగొంటారనమాట ద పాత్ టు అబండెన్స్ని. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.